బీయింగ్ ఇన్ ఇంకా ట్రాపికల్ ఏరియా మనకు అటువంటి ఇక్కడ కనిపించట్టు ఇక్కడ మలేరియా కేసెస్ ఉన్నాయా మీకు? లేదు. మరి మ్యాసివ్ మలేరియా కేసెస్ డెంగ్యూ వస్తాయి సార్. డెంగ్యూ మలేరియాలో వస్తాయి. వెల్కమ్ టు దట్. మనకి యాక్చువల్లీ జూలై 8 లాంచింగ్ ఉన్నాయి సార్. ఈ క్లాస్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి టోటల్ ఒక 6 ఐటమ్స్ పెట్టారు సార్. ఓకే. సో ముందు క్లాస్ ప్రోగ్రామ్ సార్. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఆఫ్ సార్ చేశారు సార్. 14 క్లాస్ కమిషన్ లో కొంత గ్రాంట్స్ ఇంకా మన దగ్గర బ్యాలెన్సెస్ ఉన్నాయి సార్. అవి కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి సర్వీస్ రిక్వెస్ట్ స్పందన ప్రోగ్రామ్ ఎవరు ఎవరు ఇప్పుడు మల్లికార్జున సెక్రటరీ గారు కూడా వస్తారు ఇప్పుడు. నిన్న జాయిన్ అవ్వలేదు సార్ మేడం. కానీ ఇప్పుడు వారం అవుతుందా? ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి ఇంజనీర్స్ తిరుగుతాం సార్. ఇంజనీరింగ్ ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 9 o'clock తిరుగుతాం సార్. ఈ అర్బన్ హెల్త్ క్లినిక్స్ వీటిపైన జీటీఎస్ పైన వాళ్ళతో రివ్యూ చేయడం జరుగుతుంది సార్ రెగ్యులర్. సిడిఎంఎస్ అనేది 15 days వన్స్ జరుగుతుంది సార్. తర్వాత మనకి క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ అనేది ప్రాపర్టీ ట్యాక్స్ లో క్యాల్కులేషన్ చేసి పెట్టారా? రెడీ చేసి పెట్టారు. కౌన్సిల్ రిజల్యూషన్ చేసి గ్రాంట్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన గ్రాంట్ కానీ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి అన్ని కూడా సో ఇవన్నీ కూడా దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. సో ఇన్ అవర్ కేస్ ఆల్సో నౌ మన రిక్వెస్ట్ మీకు ఎలక్షన్ ఎవరు మరి అవును సార్. చైర్మన్ ఎవరు? సార్ చైర్మన్ ప్రస్తుతం మీరే సార్. ఒంగోలు సార్ సార్ 50 మనకి అన్ని జిల్లాలోనే. మన జిల్లాలో వచ్చేసి సార్ 56 మండలాలకి 48 మండలాలు సివిల్ సర్వీస్ ఇంక్లూడెడ్ సార్. ఏమేమి గుంటూరులో? వెనుజెండ్ల, నూజెండ్ల, వెనుకొండ, నూజెండ్ల టోటల్ 50 మండలాలు సార్. 48 ఇందులో ఏ మండలాలు లేవు మన జిల్లాకి? సార్ చంద్రశేఖరపురం ఏ కాన్స్టిట్యూన్సీ? ఇంకో సార్ చీరాల వైపు నుంచి ఎందుకు మిస్ అయింది? కారణం ఏంటి? అవును కదా, మీరు గిద్దలూరు ఉందా అందులో? సార్ అది 2019 ఇచ్చారు సార్ జీవో. అంటే ఆడిజన్స్ ఉంటే ఎందుకు మేలుకుంటాయి? ప్లాన్ మండల్స్ కదా. మీకు 6 మండలాలు చెప్తున్నారు. ఏ కాన్స్టిట్యూన్సీ? సార్ అది పర్చూర్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. ఆల్ ఆర్ ప్లాన్ మండల్స్. దే షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్. మున్సిపాలిటీ పంచాయతీ నుంచి పొదిలి వెళ్ళాం కదా మొన్న ఇన్స్పెక్షన్, అక్కడ అర్బన్ లో వచ్చారు. కొన్ని బెనిఫిట్ వస్తాయి కానీ కొన్ని కారణాలు నష్టపోతున్నారు. ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద కనీసం పని దొరికేది, మెటీరియల్ కాంపోనెంట్ కూడా పని వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు అది పోతుంది ఇందులో కదా. ఆ సమయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసి అర్బన్ లోకల్ బాడీలో మర్జ్ చేస్తున్నారు. కొత్తగా నగర పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ నోటిఫై చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారంటే ఒక ప్లాంట్ అర్బనైజేషన్ ఉండాలి. అర్బన్ ప్రాంతాల్లో ఒకటి గవర్నమెంట్ ఆఫ్ స్కీమ్స్ బెనిఫిట్స్ అన్ని వేరే ఇష్యూ. ఫస్ట్ అర్బన్ లైఫ్ అందరూ అడ్జస్ట్ అవుతున్నారు. సో అర్బనైజేషన్ ఎక్కువ ఉండాలి. కొన్ని రాష్ట్రాలు చూస్తే పక్కన తమిళనాడు ఇట్స్ మోర్ అర్బనైజ్డ్ దెన్ ఆల్ ఆఫ్ అస్. తెలంగాణ కానీ మన కానీ కర్ణాటక. సో దానివల్ల ఏమవుతుంది? దానివల్ల అవేర్నెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్ అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టేట్ ఆల్సో సపోర్ట్ చేయాలి. ఇది ఒకటి. రెండోది నేచురల్గా అవుతుంది. మోర్ యాక్టివిటీ, మోర్ అర్బన్ ఏరియాస్ విల్ డెవలప్. విజయవాడ ఎందుకు అంత పాపులేషన్ ఉంది? వైజాగ్ ఎందుకు అంత ఉంది? గుంటూరు ఎందుకు ఉంది? మనకెందుకు తక్కువ ఉంది? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అక్కడ ఈకానమిక్ యాక్టివిటీ, లొకేషన్, తర్వాత గవర్నమెంట్ ప్లానింగ్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో అర్బన్ లోకల్ బాడీ హ్యాస్ టు ప్లే వెరీ క్రిటికల్ రోల్. ఏదైతే మన దగ్గర ఉన్నాయో 10 దేర్ అర్బన్ లోకల్ బాడీ ఎవ్రీథింగ్ for each and everything as per the Municipality Act, as per the GHMC Act, తర్వాత different acts ప్రకారం అన్నీ కూడా హెల్త్ స్థాయి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ మేనేజ్డ్ అండ్ మానిటర్డ్ బై అర్బన్ లోకల్ బాడీ, మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్. కాబట్టి మన జిల్లాలో కూడా ఆల్ 10 ఆఫ్ యూ హ్యావ్ టు ప్లే వెరీ క్రిటికల్ రోల్ సో దట్ అక్కడ కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో, నగర పంచాయతీలో వీ క్యాన్ deliver to the expectation of the people there. One. Second, whatever mandate have been given as per the act,
మనం ఏం చేస్తున్నాము మీరు చూసి ఉంటారు కదా, వీ హ్యావ్ యాక్ట్, వీ హ్యావ్ బైలాస్, మీరు ఏం లైక్ బర్త్ కంట్రోల్ చేస్తున్నారు, యానిమల్ బర్త్ కంట్రోల్ ఎందుకు చేయాలి? బికాజ్ అర్బన్ ఏరియాలో సమస్యలు ఉన్నాయి, యాక్ట్లో కూడా ఉంది, అన్ని చేయాల్సిన బాధ్యత ఉంది. యూ కెన్ నాట్ సే దట్ వీ కెన్ నాట్ డూ. మంచినీళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి బాధ్యత మున్సిపాలిటీ కార్పొరేషన్ పైన ఉంది. న్యూసెన్స్ లేకుండా అక్కడ ఏ విధంగా అయినా you have to take action. So that's why you have town planning, you have infrastructure engineering department, town planning department, park, open space develop cheyali. So you have a department for that. So small urban local body lo it lekpoina mi cluster ga untayi. So you have to play very important role. Urban local governance lo you are independent of. Nanu review chestunnanu endukante part of the district. But urban local body we cannot directly call and review because government పెడుతున్నారు కాబట్టి చేస్తున్నాం. సో లైక్ అదర్ డెవలప్డ్ కంట్రీస్, అందరికీ అవగాహన ఉంటుంది కదా, గవర్నమెంట్ వర్కింగ్ మినిస్టర్. అదర్ డెవలప్డ్ కంట్రీలో అక్కడ మేయర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద మినిస్టర్. మేయర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. దే ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్. దే ఛాలెంజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ. You have to give that governance. మీ గవర్నమెంట్ సంబంధం లేకుండా చూడాలి. గవర్నమెంట్ మీకు గ్రాంట్ ఇన్ యాడ్ ఇస్తుంది అంతే. మీరు జనరేట్ చేయాలి, మీరే స్పెండ్ చేయాలి, మీ బడ్జెట్ ఉండాలి, మీ ప్లాన్ చేసుకోవాలి, మీ కౌన్సిల్ ఉంది, మీకు స్టాండింగ్ కమిటీ ఉంటాయి, మేయర్ ఉంటారు, ఓన్లీ సెక్రటేరియట్ మీరు కమిషనర్ డిపార్ట్మెంట్ పరంగా చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. అందరికీ అర్థమవుతుంది కాబట్టి సో దయచేసి మీరు మైండ్లో పెట్టుకోండి. You have to understand that whatever 70,000, 40,000, 1 lakh, 3 lakh జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ ద బేసిక్ కమ్యూనిటీస్. నా దీనివల్ల గవర్నమెంట్కి కూడా మంచి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఇలాంటి టార్గెట్ ఇచ్చి మీకు చెప్పమని చెప్తారు. బియాండ్ దాట్ మనం తర్వాత మాట్లాడుకుంటాము. ఫస్ట్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, వాట్ ఈస్ ద మ్యాండేట్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ మీకు డిపార్ట్మెంట్ పరంగా ఎన్ఐయూ డిపార్ట్మెంట్లో ఏమేమి ఇండికేటర్స్ మీద రివ్యూ చేస్తున్నారు, ఆ ఇండికేటర్స్ త్రూ అవుట్ స్టేట్ అన్ని మున్సిపాలిటీలో కేటగిరీ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ అండ్ నగర పంచాయత్ 3 కదా 3 layers. ఈ కేటగిరీలో మీకు రివ్యూ చేస్తారు. లెవెల్లో వైజాగ్, గుంటూరు, విజయవాడ ఉంటే మిగతా ఒక లెవెల్లో ఉన్నారు. ఆ లెవెల్లో మీరు అన్ని విధంగా పోటీ చేయాలి. సో దట్ యూ కెన్ నాట్ ల్యాగ్ బిహైండ్. సో ఆ కాంపిటేటివ్నెస్తో ముందుకు వెళ్ళాలి. ఎక్కడ ఏ పారామీటర్, ఏ ఇండికేటర్స్, I am not putting any indicators today for review. ఇది మీకు స్టేట్ గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ ఏ ఇండికేటర్స్ మీద రివ్యూ చేస్తున్నారు, ఆ ఇండికేటర్స్ మీద మీరు ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ there are 2-3 things which are very important. ఒకటి హెల్త్, కోవిడ్ మేనేజ్మెంట్లో నిన్న కూడా మాట్లాడాను, పొద్దున మాట్లాడాను. బికాజ్ ఐ వెంట్ దేర్, మార్కాపూర్ ఏరియాలో వెళ్ళాను, ఆడియో వాజ్ దేర్. ఇక్కడ ఉంటాను ఒంగోలులో, Markapur other day I went, Chirala వెళ్ళాను. Now wherever I go, since I have worked as a commissioner and also as a district collector, నేను చూసుకుంటా ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా శానిటేషన్, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ వన్స్ యూ వర్క్ యాజ్ ఎ కమిషనర్ అవే కనిపిస్తాయి మీకు. యూనో చేయాలి అవ్వలేదు, ఎక్కడ వేస్ట్ కలెక్షన్ అవ్వట్లేదు, ట్రాన్స్ఫర్ స్టేషన్ ఉందా లేదా తెలిసిపోతుంది, ఇక్కడ సెగ్రిగేషన్ ఉందా లేదా, వేస్ట్ కలెక్షన్ ఉందా లేదా అని తెలిసిపోతుంది మనకి. So, ఇందులో 2-3 important points. First, health is the responsibility of the urban local body. అంటే మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా మీరు ఖచ్చితంగా మీరు మీ రిసోర్సెస్తో చేయాల్సిన ఉండేది. చూసుకుంటారు, అవగాహన ఉండదు, ఫీజులు కూడా వస్తాయి, మీకు లాభాలు దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాలు కూడా ఉంటాయి. కారణం ఏంటి, ఇట్ హ్యాస్ గోన్ ఫ్రమ్ అర్బన్ ఏరియాలో. వాళ్ళు కూడా ఏదో ఒక అర్బన్ ఏరియా నుంచి ఊళ్ళో వచ్చి ఉంటారు కాబట్టి వచ్చి ఉంటాయి. సో ఈ క్లారిటీ మీకు ఉంటే యూటిలైజ్ యువర్ రిసోర్సెస్ టు కంట్రోల్ దిస్ అండ్ బ్రింగ్ ఇట్ టు ద జీరో. సో ఇన్ వార్డ్ సెక్రటేరియట్, యూ హ్యావ్ పీపుల్ ఇన్ ద విలేజ్, ఇన్ ద వార్డ్ యాజ్ ఎ వాలంటీర్స్, మీరు మ్యాపింగ్ చేసి ఉన్నారు. యూ హ్యావ్ సబ్ సెంటర్, యూ హ్యావ్ మెడికల్ ఆఫీసర్స్, మీరు కరెక్ట్గా ప్లానింగ్ చేసి దెన్ వాట్ ఎవర్ క్యాంపెయిన్ వీ హ్యావ్ అదర్ డే వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాను లాస్ట్ మండే 5-6 యాక్టివిటీ నోట్ చేసి చేయమని చెప్పాను. ఎనీబడి కమింగ్ టు ద మున్సిపాలిటీ యూ ట్రై టు ఫైండ్ అవుట్ అండ్ చెక్, టెస్ట్ దెమ్. Today there are many cases because they are coming from outside and
infecting others. Answers గా జరగాలి and ensure that there are no cases. నా ఏదైనా మున్సిపాలిటీ నగర పంచాయతీ ఉందా కేసు 0 కేసు ఉన్న పంచాయతీ నగర పంచాయతీ ఎక్కడైనా ఇప్పుడు ఈ రోజు సో all 10 municipalities and nagar panchayat urban local bodies are reporting cases in our district. Now idea is to bring from 10 to 8, 8 to 5, 8 to 3, 8 to 2, 1 వచ్చే అవకాశం ఉంది చేయగలరు మనకి వస్తున్నాయి. So there are plan maker or some other regions maybe I am not, this only indicator for us so that we have to reach there, we have to bring the cases 0 ఇందులో involvement of your secretariat పూర్తిగా స్థాయిలో నిన్న గ్రామ సచివాలయం అన్ని చేశాను. ఇట్స్ నాట్ కన్సిడరింగ్ టు ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. షుడ్ బి సెట్ రైట్. దానివల్ల మీకు హెల్త్ లో కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో యూటిలైజ్ దెమ్, డూ ఇట్.